సరస్వతి పుష్కరాలకు ఎంపీ గడ్డం వంశీకృష్ణను విస్మరించడంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఎంపీకి జరిగిన అవమానంపై మంచిర్యాలలో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు ఆందోళన చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వకుండా అగ్రవర్ణాల అనుచరులు అడ్డుకున్నారు. ధర్నాకు పర్మిషన్ ఉన్నా కొందరు ఒత్తిడితో అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంపై యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలు మండిపడ్డారు. తమపై కొందరు దాడి చేస్తున్నా పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. అన్యాయం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి సరస్వతి పుష్కరాలకు మరియు కాళేశ్వరం ప్రస్తావనానికి మా దగ్గరుండి మా యువ నాయకుడు గడ్డం వంశన్న గారు ముందుండి పనులు జరిపించిన క్రమంలో మొన్న ఏదైతే ఏప్రిల్ 15 నాడు ప్రారంభమైన సరస్వతి పుష్కరాలకు ప్రతి ఒక్క నాయకుడు ప్రోటోకాల్ లేకుండా మా గడ్డం వంశన్న పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడైనటువంటి యువ నాయకుని ఫోటో లేకపోవడం మా దళిత సంఘాలను అణచివేసి ఈరోజు ఈ కలికాలం నుంచి కంప్యూటర్ కాలంలో ఉన్న మేము ఈరోజు తెల్లంగేసుకోండి మేము దళిత నాయకుల్ని చిన్నచూపు చూసి మా గడ్డం వంచన ప్రోటోకాల్ ప్రకారంగా మేము అడుగుతున్నాం. అది ఏ విధంగా పెట్టలేదని చెప్పేసి మేము చాలా క్షీణించి మొన్న 5 రోజుల నుంచి మా దళిత సంఘాలన్నీ మేము మా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మేము నిరసన తెలుపుతున్న కార్యక్రమంలో ఈరోజు మంచిర్యాల అంబేద్కర్ చౌరస్తా వద్ద శాంతియుతంగా యువ నాయకులం అందరం దళిత సంఘాల నుంచి మేము శాంతియుతంగా మాకు ఇలా అన్యాయం జరుగుతుంది, మీరు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మేము నడుచుకుంటున్నా కూడా మమ్మల్ని చిన్నచూపు చూడడం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము వినతి పత్రం దానికి పోలీసు విభాగం ఏసీబీ గారి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మేము శాంతియుతంగా వెళ్ళి అక్కడ వినతి పత్రం మాకు జరిగినటువంటి అన్యాయం పాత్రికేయ మిత్రులకు ఇలాంటి గొడవ లేకుండా చెప్పుకునే క్రమంలో అక్కడ కొందరు నాయకులు మరియు పోలీసు వాళ్ళ ధ్వజంతో మమ్మల్ని దొబ్బివేయడం నెట్టివేయడం ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి మేము దళిత నాయకుల సంఘంగా మేము అడుగుతున్నాము. మేము అడిగేది ప్రోటోకాల్ మా గడ్డం వంశన్న మంచి భారీ మెజారిటీతో యువతరం నాకు యువ నాయకుడు 35 సంవత్సరాల్లో ఎంపీగా గెలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అయినా కూడా అగ్రవర్ణ కులాలు ఈరోజు మా దళితులను చిన్నచూపు చూసి ప్రోటోకాల్లో ఫోటో వేయడం కోసం మేము అడుగుతూ ఉంటే ఇంత దౌర్జన్యం చేయడం ఇది కరెక్టేనా అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నా. మా యొక్క యువ నాయకుడు ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ఈ యొక్క 7 నియోజకవర్గంలో మీరు చూసినట్లయితే అభివృద్ధిలో ఏదైతే వంశన్న వచ్చినాక చాలా ముందంజలో ఉన్నది. మన యువ నాయకుడికి జరుగుతున్న ఇటువంటి అవమానాన్ని మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి క్రమంలో ఈరోజు మన మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహం ఒక దళిత నాయకుడికి జరుగుతున్నటువంటి ఈ యొక్క అవమానాన్ని మేము శాంతియుతంగా అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇద్దామని మేము ఆ యొక్క ఐబీ చౌరస్తాకు పోతుంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు మేము శాంతియుతంగా చేస్తున్న అది కూడా పోలీసు రక్షక భటుల ఆధ్వర్యంలో మేము శాంతియుతంగా ప్లకార్డులు పట్టుకొని మేము మా యొక్క నినాదాన్ని అంబేద్కర్ గారికి విన్నవించుకుందామని పోతున్న క్రమంలో మరి ఈరోజు గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు మా మీదకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా మమ్మల్ని కొట్లాడడానికి మమ్మల్ని దౌర్జన్యం చేయడానికి మా మీదికి రావడం జరిగింది. మరి అయినా కూడా ఈ యొక్క శాంతిని ఆ మార్గంలో పోతున్నాం కాబట్టి ఈరోజు మేము వారి యొక్క గౌరవించి మరి మా నాయకునికి మేము ఏదైతే మీ యొక్క అవమానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మేము అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మళ్ళీ తిరిగి మేము వెనక్కి తిరిగి రావడం జరిగింది. మరి ఈరోజు ఈ జరుగుతున్నటువంటి అగ్రకులాలు చేస్తున్నటువంటి ఈ యొక్క దౌర్జన్యాన్ని